ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న సమీక్షల్లో ఆమె ఏం తేల్చారు? సమీక్షల కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా పోను పోను కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయా? ఇన్ఛార్జ్ మంత్రులపై ఫిర్యాదులు పెరుగుతున్నాయా? పార్టీ ఎదుర్కొంటున్న అనేక అంతర్గత సమస్యల పరిష్కారానికి మీనాక్షి దగ్గర మందేమైనా ఉందా? పీసీసీ కమిటీల ఏర్పాటు, కేబినెట్ విస్తరణ త్వరలోనే జరగబోతుందనే వార్తల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ చేస్తున్న సమీక్షలపై కొత్త చర్చలు మొదలయ్యాయని అంటున్నారు. అసలు ఆ సమీక్షల్లో ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 2 రోజులుగా సమీక్షలు చేస్తున్నారు. వాటిలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమను మరిచిపోయారని, తమను అధికార పార్టీ నేతలుగా పరిగణించడం లేదన్నట్టుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు అసంతృప్తి వెళ్లగక్కారట. మీనాక్షి నటరాజన్ ముందు తమ మనసు విప్పి అంతా ఆమెకు చెప్పేస్తున్నారని సమాచారం. ఎప్పటి నుంచో గూడు కట్టుకుని ఉన్న ఆవేదనల్ని, బాధల్ని వెళ్లగక్కుతున్నారట. కొందరైతే ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఫిర్యాదు చేశారట. మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నేతలకు మాత్రమే పనులు చేసి పెడుతున్నారని, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఇతర నేతలను పట్టించుకోవడం లేదంటూ కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇన్ఛార్జి మంత్రి తమకు మద్దతుగా నిలవకుండా తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ నేతలకు భరోసాగా ఉంటున్నారని మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని పలువురు నేతలు ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ఇలాగైతే రాబోయే ఎన్నికల్లో తాము గెలవలేమని చెప్పుకొచ్చారట. జగిత్యాల జిల్లాలో సీనియర్ను అయిన తనను పట్టించుకోవడం లేదని ఇన్ఛార్జి మీనాక్షి ముందు మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారట. తనకు తెలియకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారని, తద్వారా తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారట. పార్టీలో తనకు గౌరవం ఇవ్వడం లేదని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారట జీవన్ రెడ్డి. ఇక పఠాన్ చెరువు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఆ నియోజకవర్గ నేతలు తమ ఆవేదనను వెళ్లగక్కారని సమాచారం. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర నిరుత్సాహంతో ఉందని మీనాక్షికి చెప్పుకొచ్చారట. ఈ విషయాన్ని పీసీసీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారట పఠాన్ చెరువు నేత కాటా శ్రీనివాస్ గౌడ్. పార్టీలో తమను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని సీనియర్ నేత సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. అందుకే పీసీసీ ఛాంబర్ ముందు నిరసన చేయాల్సి వచ్చిందని, అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా అసంతృప్తి తెలపలేదని ఆమె వివరణ ఇచ్చారట. కేబినెట్ విస్తరణ జరగబోతున్నది కాబట్టి మాదిగ ఎమ్మెల్యేలలో ఒకరికి తప్పకుండా అవకాశం ఇవ్వాల్సిందేనని ఇన్ఛార్జికి తేల్చి చెప్పారట కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు. దామోదర రాజనరసింహ మాదిగ ఉపకులంకు చెందిన నేత అని, మెజారిటీ ఉన్న మాదిగలకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కోరారట. కేబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల ప్రకటన కంటే ముందు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని, నేతల ఫిర్యాదులతో కమిటీల ప్రకటన మరింత జటిలంగా మారుతుందని పీసీసీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మొత్తంగా తాను సమస్యలు పరిష్కరించాలని మీటింగ్ పెడితే ఉన్న సమస్యలు పోను కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయని, వీటన్నింటినీ పరిష్కరించేది ఎలా అని తలపట్టుకున్నారట కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ నేపథ్యంలో ఈ సమీక్షా కార్యక్రమం ఆమెకు పెద్ద సవాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.